అరే హరియన్న తాగండి. ఆ, ఇలా నేను ఒంటరిగా ఉండటం నాకు అసలు నచ్చట్లేదు. మా నాన్న వచ్చే శవాల్ని కాల్చి 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 చనిపోయారు. ఇక మా అమ్మ చిన్నప్పుడే నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకు నీకు ఇలా శవాలు తగలబెడతాం ఇష్టం లేదా? ఎవరికి ఇదంతా నచ్చుతుంది మీరే చెప్పండి. ఎవరికి నచ్చుతుంది చెప్పండి. నేను విరిగిపోయాను. ఎవరు నన్ను చూడరు. ఖచ్చితంగా నెక్స్ట్ వెడ్నెస్డే అక్కడికి వెళ్తున్నాం కదా అమ్మాయిని చూడటానికి. ఖచ్చితంగా వెళ్తాం. కానీ దీని తర్వాత నువ్వు వచ్చే శవాలంతా తగలపెడతావో లేదా అని సందేహం వస్తుందిరా. మీరేం మాట్లాడుతున్నారు? మీకు ఏమైంది? నన్ను ఎందుకు అలా చూస్తున్నారు? ఆ? ఎప్పుడు చూసినా శవం శవం అనే మాట్లాడుతున్నారు. ఏమైంది మీకు? మీకు ఒంట్లో ఏమైనా బాగోలేదా ఏంటి? ఆ? శవాలు నువ్వు తగలపెడతావా లేదా అది మాత్రం చెప్పు. నాకు సమాధానం చెప్పు లోకేష్. ఆ? ఆ. హే లోకేష్ అన్న, చెప్పు. టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు? నీకే చాలా బాగా తెలుసు. నాకు ఎవరూ లేరు. నేను ఒంటరిగానే ఉన్నాను. అందుకనే హర్యానాతో కలిసి ఒక గ్రామానికి పెళ్ళని చూడడానికి వెళ్తున్నా. ఒకవేళ దేవుడి అనుగ్రహం ఉంటే నాకు ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. అది చాలు. ఇది నిజంగా మంచి సమాచారమే. అంతేకాకుండా మీరు ఇప్పుడు పెళ్లి కొడుకులాగే ఉన్నారు. నాకు అనిపించింది ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని. కానీ ఏం చేద్దాం, ఈ తాగుడు అలవాటు నన్ను వదిలిపోవడం లేదు. కరెక్ట్గా చెప్పావు. ముందు తాగటం ఆపు, లేకపోతే త్వరలోనే చనిపోతావు. నువ్వు చెప్పేది కూడా చాలా కరెక్టే. నువ్వు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి త్వరగా పెళ్లి చేసుకో. అది చాలు. ఇటు చూడు, ఈ వ్యసనాలు ఉన్నాయి చూసావా, ఇది నీ కంట్రోల్లో ఉంచుకో. అది ఎక్కువైందనుకో, అది నిన్ను చంపేస్తుంది. అన్నా, మీరు చెప్పింది 100% నిజమన్నా. మీ మాటల్లో ఏ తప్పు లేదు. మత్తు ఎప్పుడూ మన కట్టడిలోనే ఉండాలి. ఎక్కువై తలకెక్కిందంటే అది మనల్నే లేకుండా చేస్తుంది. అయితే సరే, నా పని నేను చూసుకుంటాను. నా కోసం హర్యానా వెయిట్ చేస్తున్నారు. సరేనా? సరే వెళ్ళండి అన్నా, మీకు ఆలస్యమైనట్టుంది. ఆ, అన్నా, మీరు వెళ్ళే చోటు చాలా దూరం అయి ఉంటుంది కదా, ఆ. మరి ఎలా వెళ్తారు మీరు? అది బస్సులోనే. అరే ఏంటన్నా, మీరిప్పుడు పిల్లను చూడ్డానికి వెళ్తున్నారు. బాగా దర్జాగా వెళ్ళండి అన్నా. మీ స్టైల్ని చూసి అమ్మాయి ఇంటి వాళ్ళు ముక్కును వేలేసుకోవాలి. ఆ అర్హత మీకు లేదా చెప్పండి. అయినా నేనెందుకున్నట్టు? ఇదిగో ఇది తీసుకోనా, నా బైక్ తీసుకొని హ్యాపీగా వెళ్ళు. నా బైక్ అయితే ఏంటి, మీ బైక్ అయితే ఏంటి, రెండు ఒకటే. అరే అదంతా వద్దు. అరే మేము ఏంటన్నా, బస్సులోనే వెళ్ళి పిల్లని చూస్తాం. ఇది అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. అన్నా ఏంటన్నా, నా మోటార్ సైకిలు నీ మోటార్ సైకిలేనన్నా. తీసుకెళ్ళు. దర్జాగా బైకులో వెళ్ళడం మానేసి తీసుకువెళ్ళు. సరే, అయితే చాలా చాలా థ్యాంక్స్. అయితే నేను వెళ్ళొస్తాను. సరే అన్నా, వెళ్ళరండి. ఎవరా? పానికి మాలాడు పిల్లను చూడడానికి వెళ్తున్నాడంట, పెద్ద పానోడు. అరే నువ్వు వచ్చేసావా? సరే గాని మంచి విషయం ఎప్పుడు మనం లేటుగా చెప్పకూడదంటారు. మంచి విషయం అని చెప్తే నువ్వు ఎప్పుడు లేటుగానే వస్తావుగా, కానీ ఇవాళే కరెక్ట్గా వచ్చావు. సరే ఒక బీడీ ఇవ్వు. నువ్వు దేనికి బాధపడద్దు, సరేనా? 5 నిమిషాలు వెయిట్ చేయి, బయలుదేరి వెళ్దాం. 5 నిమిషాలా? మనం చాలా దూరం వెళ్ళాలి కదా. త్వరగా వెళ్తే త్వరగా వచ్చేయచ్చు. ఏంటి ఏంటి మీరు రండి. రే లోకేష్, నువ్వు చాలా పెద్దవాడు అయ్యావు. ఆ అమ్మాయిని చూడటానికి నువ్వు చాలా ఆతృతగా ఉన్నావే. అది ఏమి లేదన్నా, త్వరగా వెళ్తే మనం త్వరగానే వచ్చేయచ్చు. అది మాత్రం కాకుండా ఇక్కడ చాలా పనులు ఉన్నాయి కదా. రే నువ్వు దేనికి బాధపడద్దు.
అదే నీ అసిస్టెంట్ ఆ శేఖర్ గాడు ఉన్నాడుగా, వాడంతా చూసుకుంటాడులే. నువ్వు నీ పెళ్లి మీద మాత్రం దృష్టి పెట్టు. అమ్మాయి చూడటానికి అందంగా ఉంటుంది. ఖచ్చితంగా తను చూసావంటే నీకు ఇష్టపడతావు. ఖచ్చితంగా నీకని కుటుంబం ఉందిరా. సరే సరే సరే, పదండి. బీడీ తాగండి త్వరగా. మనం చాలా చాలా దూరం వెళ్ళాలి కదా, త్వరగా రండి. మనం ఇంటికి రావాలి కదా. కూర్చోండి. త్వరగా వెళ్తున్నాం, అమ్మాయిని చూసి త్వరగా ఊరికొచ్చేస్తున్నాం. మ్మ్. సరే మా నువ్వు లోపలికెళ్ళు. లోకేష్, ఏ లోకంలో ఉన్నారా? తర్వాత ఇక్కడ చూడండి పరమేశ్వర్ గారు, వీడే లోకేష్, వీడే పెళ్లి కొడుకు. వీడు మీకు నచ్చాడా? చాలా నీతిమంతుడు, చాలా న్యాయమైనవాడు. చిన్నప్పటి నుంచే వీడు నాకు బాగా తెలుసు. మీ అమ్మాయిని వీడు సంతోషంగా ఉంచుకుంటాడు. అదంతా సరే హరి. అవును, కుర్రాడు ఏం పని చేస్తున్నాడు? దాని గురించి చెప్పండి. వాళ్ళ కుటుంబం గురించి చెప్పండి. ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళ నాన్న చిన్న వయసులోనే చనిపోయాడు. నేనే వీణ్ణి పెంచింది అంతా. మరి ఇతనికి అమ్మ లేదా? అమ్మ అదేంటంటే ఉన్నారు కానీ అమ్మలేదు. చిన్నప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత హరియాణని నన్ను పెంచి పెద్ద చేశాడు. ఇటు చూడండి పరమేశయ్య, నేను కూడా మీలో ఒకడినే. శ్మశానంలోనే నేను పనిచేస్తున్నాను. నేను నా కూతుర్ని పెద్ద చేసి తనకి ఏ లోటు లేకుండా పెంచాను. నేను తనని చదివించాను, పెద్ద చేశాను, తనకి ఒక మంచి భవిష్యత్తునిచ్చాను. నీలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయడం కోసమా? కానీ ఇలా చూడండి, ఈ సంబంధం నాకు అసలు నచ్చలేదు. మీరు చెప్పేది కూడా న్యాయమే. కానీ మా లోకేష్ లాంటివాడు చాలా నీతివంతుడు, చాలా న్యాయమైనవాడు. ఇటువంటి వాడు ఎక్కడ వెతికినా దొరకడు. డబ్బు, హోదా ఇటువంటివా జీవితం అంటే? మంచి మనుషులకు మర్యాదే లేదా ఏంటి? మీరు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. మీరు మీ కూతుర్ని పెద్ద చోట్లో ఇవ్వాలనుకుంటున్నారు, దాంట్లో తప్పు అసలు ఏమీ లేదు. మీ కూతురికి ఖచ్చితంగా నేను సరైన వాణ్ణి కాదు. నేను శ్మశానంలో ఉంటాను. ఈ సంబంధం కరెక్ట్ కాదు, జరగడానికి ఛాన్సే లేదు. నేను వస్తాను.